శనివారం వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఎలాంటి కష్టాలు అయినా సరే వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు అని ఆయనపై నమ్మకం. వెంకటేశ్వర స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాగా వెంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి రూపాలలో ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే శనివారం రోజు చాలా మంది వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆలయాలకు వెళ్లి ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే శనివారం శ్రీనివాసుడిని పూజించేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రపరుచుకుని దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. ముఖ్యంగా వాకిట్లో దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలని, వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదంటే విగ్రహం ఏది ఉంటే దానికి పువ్వులతో అలంకరించాలి. వెంకటేశ్వర స్వామికి తులసీదళం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం పూజ సమయంలో తులసీదళాలను తప్పకుండా ఉపయోగించాలి. ఆ తర్వాత దీపాలను వెలిగించాలి. కొబ్బరికాయ, పండ్లు, ఫలహారాలు సమర్పించాలి. నైవేద్యం పెట్టాలి అనుకుంటే పులిహోర, పాయసం, పండ్లు, చక్కెర పొంగలి పెట్టవచ్చని, అలాగే శ్రీనివాసుడి గోవింద నామాలను పఠించాలి. ఉదయం సాయంత్రం తప్పకుండా శ్రీనివాసుడిని పూజించాలి. సాయంత్రం వేళ బియ్యపు పిండితో చేసిన ప్రమిదను వెలిగిస్తే మంచిదని, అలాగే ఈ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలని, అలాగే ఆరోగ్యం బాగుంటే ఈ రోజు నేలపై పాడుకోవాలట. అలాగే శనివారం నాడు మద్యపానంకు దూరంగా ఉండాలట. మాంసాహారం తినకూడదట. శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక మీపై ఎల్లప్పుడూ ఉంటుందని. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.